కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తరా నక్షత్రంలోని 3 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాల వరకు కలిపి కన్యారాశి కింద పరిగణింపబడుతుంది. పేర్ల మీద వస్తే తో, పా, పి, పు, షా, నా, ఠ, పే, పో అనేటువంటి అక్షరాలను కలిగిన వారు కన్యారాశి కింద పరిగణింపబడుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా మనం ఈ సంవత్సరం తీసుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి గురువు వత్సరాది మే 13వ తేదీ వరకు కూడా 9వ స్థానమందు, మే 14 నుండి సంవత్సరాంతం 10వ స్థానమందు, రాహువు సంవత్సరాది మే 19 వరకు 7వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 6వ స్థానమందు, కేతు 19 వరకు 1వ స్థానమందు, మే 20 నుండి వత్సరాంతం 12వ స్థానమందు, శని సంవత్సరమంతా కూడా 7వ స్థానమందు సంచరించుచున్నారు. ఈ రాశి వారికి మే 13 వరకు గురువు, మే 20 నుండి సంవత్సరాంతం రాహువు శుభస్థానాలు సంచరించడం వల్ల వ్యవసాయదారులు వారి వారి వృత్తుల్లో మంచి చక్కగా పాడి పంటల్ని మంచి వృద్ధిగా పొందుతారు, మంచి సుఖ సంతోషాలతో ఉంటారు. వ్యాపారస్తులు తమ వృత్తి వ్యాపారాల యందు అధిక లాభాన్ని పొందుతారు. అలానే వృత్తి ఉద్యోగ వారి వారి యొక్క వృత్తుల్లో మంచి లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యము, శుభకార్యాలని చేసుకోవడము, కోర్టు పనులను అనుకూలించడము ఇలాంటివి మంచి శుభమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. సంవత్సరమంతా శని, కేతువు మే 14 నుండి సంవత్సరాంతం గురువు మరియు మే 19 వరకు రాహువు అనుకూల సంచారం వలన ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. అలానే వృధా ఖర్చులు, కోర్టు వ్యవహారాలు అనుకూలించకపోవడం ఇట్లాంటి ప్రతికూలమైనటువంటి అవకాశాలు కూడా వీళ్ళకి ఉన్నాయి. వీరు గ్రహశాంతికై రాహువు, శని, కేతు జపాలు చేయించుకోవడం మంచిది. అలానే నిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం, వారి వారి యొక్క ఇష్టదైవ ఆలయాలను సందర్శించి ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా వీరికి కన్యారాశి వారికి శుభ ఫలితాలను పొందుతారు.